ఫారెస్ట్ ధ్వంసంపై టాలీవుడ్ స్టార్ హీరోలు సెలబ్రిటీలు ఎందుకు మాట్లాడట్లేదు అనే దాని మీద మాట్లాడదామని వచ్చాను. హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న విలువైన అటవీ భూమిని 400 ఎకరాలని కొట్టేసి వాటిని బిజినెస్ పర్పస్ గానో లేదంటే ఇంకేదైనా పర్పస్ గానో అయితే చేద్దామని తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. అది చాలా తప్పని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అడవులను కొట్టేస్తేనో చెట్లను కొట్టేస్తేనో మనకి ఏం లాభం ఉంటుంది? ఇంకా టెంపరేచర్ 2 to 3 degrees పెరుగుతుంది హైదరాబాద్లో. దానివలన నష్టపోయేది సామాన్య ప్రజలే. దాని గురించి కాకపోతే ఏ ఒక్క సెలబ్రిటీ కానీ టాలీవుడ్ సెలబ్రిటీ కానీ ఎవరూ మాట్లాడట్లేదు. దీని మీద నేను కొంచెం రాసుకొని మీ ముందుకు వచ్చాను. ఇది కేవలం విద్యార్థులు లేదంటే పర్యావరణ కార్యకర్తలు పోరాడుతున్నారు, లేదంటే ఉద్యోగస్తులు పోరాడుతున్నారు, సామాన్య ప్రజలు పోరాడుతున్నారు. కానీ సెలబ్రిటీస్ ఒక్క స్టార్ కూడా ట్వీట్ చేస్తే లక్షల మంది దానికి సపోర్ట్గా ఇస్తారు. ఒక్క స్టార్ వచ్చి ఒక సెలబ్రిటీ వచ్చి ఈ ప్రొటెస్ట్లో నేను పాల్గొంటున్నాను అంటే దానికి ఒక సినీ గ్లామర్ అయితే వస్తుంది. కాకపోతే ఎందుకు ఎవరు స్పందించట్లేదు? సోకాల్డ్ మెగా ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, బాలకృష్ణ నందమూరి గారి ఫ్యామిలీ కానీ, ఇలా ప్రభాస్ గారు కానీ వీళ్ళెవరూ దాని మీద స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కానీ ఒక పోస్ట్ కానీ చేయట్లేదు. ఏదో ఈ హైదరాబాద్లో లేని స్టార్ హీరోలు లేదంటే స్టార్స్ సెలబ్రిటీలు రేణుదేశాయ్ గారు కానీ లేదంటే బెంగళూరులో ఉండే ఆశికా రంగనాథన్ కానీ వీళ్ళు స్పందిస్తున్నారు తప్ప హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉండే ఏ సెలబ్రిటీ కానీ ఏ స్టార్ హీరో కానీ ఎందుకు స్పందించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది స్టార్స్ ఇతర సామాజిక సమస్యలపై అయితే స్పందిస్తారు. ఏదైతే విపత్తులు వచ్చినప్పుడు కానీ డొనేషన్లు ఇవ్వడం అలాంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళు సినిమాల్లో కూడా చెప్తారు పర్యావరణం కాపాడండి లేదంటే వీటిని కాపాడండి అని సామాజిక సినిమాల్లో వాటిల్లో చెప్తారు. బయట ఎందుకు రియల్ హీరోలు అనే ఊహించుకునే ఫ్యాన్స్ మరి వాళ్ళు రియల్గా బయటకు వచ్చి పోరాడాలి కదా. ఎందుకు ఎవరి కోసం భయపడుతున్నారు? దేనికోసం భయపడుతున్నారు? బయటకు వచ్చి ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? మీ అభిమానులు అయితే ప్రశ్నించాలి మీ స్టార్ హీరోలు. ఎందుకంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదని ప్రశ్నించాలి. ఇంకొకటి, మనం ఎంతో ప్రేమించి హైదరాబాద్ నగరం నిజంగా పర్యావరణ సమతుల్యత పాటించడానికి ఒక కారణమైంది ఇలాంటి ఫారెస్టులు కానీ ఇవి కానీ. ఇదే కనుక బెంగళూరులో జరుగుంటే కన్నడ ఇండస్ట్రీ మొత్తం వచ్చి రోడ్డు మీద కూర్చుని, ఎందుకంటే వాళ్ళకి ఆస్తుల కన్నా బెంగళూరు పర్యావరణం ముఖ్యం. కేవలం మనకు మాత్రమే ఒక్కరు కూడా దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఎన్ని అడవులను కొట్టేసి దానివల్ల పాపం పక్షులు వన్యప్రాణులు ఎన్ని రోడ్ల మీదకి అయితే వస్తున్నాయో మనం అందరూ చూస్తున్నాం. ఇది నిజంగా ఇది మంచి పరిణామం అయితే కాదు. తెలుగు సినిమాలో చూసే మనమంతా ప్రకృతిని ప్రేమించే మనం కూడా అడవులు నశించిపోతుంటే మన వంతు మనం చేస్తున్నాం, ఫ్యాన్స్ వంతు ఫ్యాన్స్ చేస్తున్నారు, కార్యకర్తల వంతు కార్యకర్తలు చేస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం బయటకు రావట్లేదు. దానికి ప్రధాన కారణం నేను అనుకున్న ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతి రక్షించాలని యాడ్స్ చేస్తారు నటించేవాళ్ళు. రియల్ లైఫ్లో మాత్రం ఎందుకు బయటకు రావట్లేదు? అభివృద్ధి పేరుతో అటవీని ల్యాండ్ కట్ చేస్తే స్టార్స్ ప్రశ్నించకపోతే ఇంకా ఎందుకు వాళ్ళ హీరోలు వాళ్ళ సెలబ్రిటీలు అని ఎందుకు? ట్విట్టర్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా అభిమాని హీరోలు కనీసం మిమ్మల్ని మీరు ట్యాగ్ చేయండి. మీ అభిమాని హీరోని అన్న ఏదో ఒకటి స్పందించండి అన్న మీరు హీరో కదన్న ఏదో ఒకటి స్పందించని అభిమానులన్నా ట్యాగ్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి స్పందించట్లేదా? అలా అనుకుంటే బెంగళూరులో చిన్న ఇష్యూ వచ్చినా సరే, ఇలాంటి ఏదన్నా ఒక చిన్న చెట్టు కొట్టినా సరే బెంగళూరు ఇండస్ట్రీ మొత్తం వచ్చేది. కానీ మన ఇండస్ట్రీ మాత్రం దీనికి స్పందించట్లేదు. ఎందుకు అనేది మీరే ప్రేక్షకులు నేను చెప్పిన దానికి కరెక్టా కాదా అయితే మీరే డెసిషన్ అయితే తీసుకోండి.